ఇప్పుడైతే నాగబంధం ట్రేజర్ చూశాను. నాగబంధం ట్రేజర్ నేను నిన్న చూశాను. ఇప్పుడు ఈరోజు రియాక్షన్ వీడియో చేస్తున్నాను. నేను చేయడం అవ్వలేదు. ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూస్తున్నట్టే ఉన్నారు. చూసి ఉంటే మాత్రం రోజుకి చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. రోజుకి ఒక 4-5 వీడియోస్ వస్తున్నాయి. సో అన్ని వీడియోస్ ఒకేసారి ఎందుకు పెట్టడం అని షెడ్యూల్ చేస్తున్నాను రేపటికి అని చెప్పి. సో ఈ వీడియో కూడా మీకు మ్యాక్సిమం ఈరోజే వచ్చేస్తుంది. నాకు ఎలా అనిపించింది అంటే నిజం చెప్తున్నాను, ఇంత విఎఫ్ఎక్స్ సీజీ గ్రాఫిక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీలో. స్టార్టింగ్లో చిన్న ట్రేజర్ దింపారు, దాన్ని చూసి నేను సంథింగ్ ఏదో ఉంది ఈ మూవీలో, బాగుంటుందేమో తర్వాత చూడాలి అని అనుకున్నాను. బట్ మీరు ఇంత ల్యాగ్ చేస్తారు అనుకోలేదు. అది ఎప్పుడో వచ్చింది, నాకు తెలిసి లాస్ట్ ఇయర్లో వచ్చినట్టుంది. ఇప్పటికి జస్ట్ ట్రేజర్ దించారు. ట్రేజర్లో ఆల్ ఓవర్ మొత్తం అన్ని క్యారెక్టర్స్ని చూపించారు. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు. ఇది ఎందుకు నాకు చాలా పెద్ద మూవీ అనిపిస్తుంది. నాకెందుకు ఇది నిజంగానే అనిపిస్తుంది. మీకు ఒకవేళ ఎంతమంది చూసుంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి, మీకు కూడా ఇలానే అనిపించింది లేదా అని. ఎందుకంటే చాలా పెద్ద విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సెట్స్ కూడా వేశారు. మనకు స్టార్టింగ్లోనే శ్రీ అనంత పద్మస్వామి టెంపుల్ దేవుడి దర్శనం అవుతుంది. 3 డోర్స్ ఓపెన్ చేసి ఇలా వీడియో ఓపెన్ చేయగానే అదే మీకు వస్తుంది. తర్వాత అంతా స్టోరీ చెప్పారు. ఓకే బాగానే ఉంది. బట్ ఇంకా ఇది ఇంకెంత ల్యాగ్ చేస్తారని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రిలీజ్ చేస్తే బాగుంటుంది. నాకు కూడా ఈ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వెయిట్ చేస్తున్నాను నేను కూడా బాగుండాలి అని. సో రిలీజ్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ రివ్యూ అయితే వస్తుంది. అప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.